అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఇదిగో నాన్న వాటర్ బాటిల్. ఈ బాస్కెట్లో టిఫిన్ బాక్సులు ఉన్నాయి. చిన్న బాక్స్లో ఇడ్లీలు గంటకి తినేయండి. 1 గంట దాటగానే పెద్ద బాక్స్లోని చపాతీలు పెరుగన్నం తినేసి మందులేసుకోండి. సరేనా? కాలక్షేపానికి న్యూస్ పేపర్ ఒక నవల కూడా కొన్నాను. ఇదిగో, మీరు దేనికి కిందకి దిగనాల్సిన పని లేదు. దిగితే మళ్ళీ ఎక్కటానికి కష్టమవుతుంది. మీకు ఎక్కువసేపు కూర్చుంటే వీపు లాగుతుంది కదా. భోజనం అయ్యాక 1 గంట సేపు నడుం వాల్చండి. ఏసీ 2 టైర్, ఇది సీటంతా మీదే. కాళ్ళు చాపుకు కూర్చోవచ్చు. మొహమాట పడకండి. మిమ్మల్ని ఒక్కరినే పంపటం నాకు అసలు ఇష్టమే లేదు, కానీ తప్పట్లేదు. మా పార్థు 100 జాగ్రత్తలు చెబుతున్నాడు. మొదటిసారి పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నట్లుగా తెగ టెన్షన్ పడిపోతాడు. వైజాగ్ రైల్వే స్టేషన్ అది. షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళుతున్నారు. రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాడు. ఫ్రీ బాల్లా తిరిగేవాడిని. ఇదిగో, మొన్న మొదటిసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి కాలు కదపాలంటే భయం. నాకు కాదు, ఇంట్లో వాళ్ళకి. సరే సరే అలాగే అని చెప్పాను. మొత్తానికి రైలు కదిలింది. జాగ్రత్త. వెళ్ళగానే ఫోన్ చేయండి. నేను చెప్పినవన్నీ జ్ఞాపకం ఉంచుకో. పాపం రైలు అందుకునే వరకు దాని పక్కనే నడుస్తూ నడుస్తూ చెబుతూ ఉన్నాడు. అమ్మయ్య, పార్థు చూపులు వెనకబడ్డాడు. ఏమిటో, వల్లమాలిన అభిమానాన్ని కూడా ఒక్కొక్కసారి భరించలేము కదా. కిటికీ దగ్గరగా జరిగి కూర్చొని విశ్రాంతిగా సీటుకు చేరబడి అలవోకగా కలియ చూశాను. కంపార్ట్మెంట్ అంతా 1-2 సీట్లు మినహా ఫుల్లుగా ఉంది. నా వైపు బెర్త్కి ఎదురుగా ఉన్న సీట్లో ఒక ఫ్యామిలీ అనుకుంటా. భార్య, భర్త, కొడుకు కూర్చున్నారు. వాళ్ళెదురుగా ఉన్న సీటంతా ఖాళీగానే ఉంది. ఆ ఫ్యామిలీలో కుర్రవాడికి బహుశా 18 నుంచి 20 ఏళ్ల వయసు ఉంటుంది. రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిల్ అయిపోయి చెవికి మొబైల్ అతికించేశాడు. ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మధ్యలో వాయిస్తూనే ఉంది. పాపం ఆ మానవుడు పేపర్ తెరిచాడు, కానీ అటు దృష్టి దాని మీద పెట్టలేక, ఇటు పూర్తిగా చెవి దగ్గర మోతకి తలోపలేక అవస్థ పడిపోతున్నాడు. అమ్మా, టిఫిన్ పెట్టిస్తావా? ఆ తల్లి వాగ్ధాటికి కామా పెట్టాడు కొడుకు. నాకు వెంటనే ఆకలి గుర్తుకొచ్చింది. బాక్స్ తెరిచి ఇడ్లీలు తిన్నాను. మా వాడు చెప్పిన మాటలు పక్కన పెట్టి వేడివేడి రైల్వే కాఫీ తాగేశాను. కాసేపు పేపరు చదివాక పలుచని మబ్బు తెరలో నుంచి కనిపిస్తున్నటువంటి కిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని అలాగే ఆస్వాదిస్తూ కూర్చున్నాను. అలా చూస్తూ ఉండగానే ఒక చిన్న కునుకు పట్టేసింది. ఎంతసేపో కూడా తెలియలేదు. ఏదో స్టేషన్ వచ్చినట్లుగా ఉంది. దిగేవాళ్ళు ఎక్కేవాళ్ల సందడి, మెలకువ వచ్చేసింది. పాత వాళ్ళు ఎవరు దిగారో, కొత్త వాళ్ళు ఎవరెక్కారో తెలియదు, కానీ నా ఎదుట విండోలో పాత ఫ్యామిలీతో పాటు రెండో కిటికీ దగ్గర ఇంకో కొత్త శాల్తీ కనిపిస్తుంది. నా వయసు వాడిలాగానే అనిపిస్తుంది. కూతురు అనుకుంటా. మా పార్థులాగే తెగ జాగ్రత్తలు చెబుతుంది. అబ్బా సరేలేవే అని అంటూ ఇబ్బంది పడుతున్నాడాయన. నవ్వి ఊరుకున్నాను. లోపల బండి కదులుతుంటే హడావుడిగా దిగిపోయింది ఆ అమ్మాయి. కిటికీలో నుంచి ఆ అమ్మాయికి చెయ్యూపి ఇటు తిరిగిన ఆయన్ని యథాలాపంగా చూశాను. ఎక్కడో బాగా తెలిసిన ముఖంలా ఉందే, ఎవరు చెప్పమా? అప్పుడే ఆయన నన్ను చూశాడు. వెంటనే ఆయన ముఖంలోనూ తడబడిన ఛాయలు కనపడ్డాయి. మరోసారి పరీక్షగా చూడబోయాను. ఇటు చూస్తున్న వాడల్లా చటుక్కున అటు తిరిగిపోయాడు. సందేహమే లేదు, ఆయన కూడా నాలాంటి డైలమాలోనే పడి ఉంటాడు. ఇంతకీ ఎవరై ఉంటారబ్బా? దూరపు బంధువా? పూర్వ స్నేహితుడా? పాత శత్రువా? మదన పడుతున్నాడు. అలా వెంటనే గుర్తుకొచ్చేసింది. అతను వేణుగోపాల్ కదూ? అవును. పాపిడి తీయకుండా పూర్తిగా క్రాఫు, నుదుటిన పూర్వకాలపు కాణికాసంత కాల్చిన మచ్చ, తెల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు, సందేహమే లేదు. అతను వేణునే. వేణు ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బయటికి ఉరకలు వేస్తున్న స్వరం.
చేదు ముద్దేదో అడ్డం పడినట్లుగా గొంతులోనే ఆగిపోయింది. నాకతను మిత్రుడా? 38 క్రితం చివరిసారి నన్నుద్దేశించి ఏమన్నాడు? నువ్వు నాకు శత్రువ్వి, నీ ముఖం చూడటం నాకిష్టం లేదు అని కోపంగా అన్నాడు. ఆ రోజు మానసికంగా తనెంత చిత్రవదనో అనుభవించాడో అతనికే తెలుసు. ఎంత కుమిలిపోయాడు. ఆనాటి బాధ గుర్తుకొచ్చి గుండె కలుక్కుమంది నాకు. భావాలు కలగలిసిన జంటల కవుల ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. అంత బద్ధశత్రువులా ఎలా మారిపోయాం? వేదనగా కళ్ళు మూసుకున్నాను. గతంలోకి లాగేసింది మనస్సు. ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని సొంత ఊరికి దగ్గరగా వచ్చాను. మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దూరాన్నించే మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే వేణు మాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేసి వెల్కమ్ మధు గారు అని అన్నాడు నవ్వుతూ. భుజం మీద చెయ్యి వేయటంలోనే ఓ ఆత్మీయత అతనిలో కనిపించింది నాకు. ఆ సాయంత్రం నేను గంట పర్మిషన్ అడిగి ఇల్లు వెతకటానికి బయలుదేరితే అనుకుంటూనే ఉన్నాను మీకు ఇల్లు అవసరం అవుతుందని. మేమున్న ఇంటిలో పక్క పోర్షన్ ఖాళీగా ఉంది. కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రండి చూద్దురుగాని అని అన్నాడు. కొత్త ఇల్లు అద్దెకు ఇవ్వటం కోసమే 2 పోర్షన్లుగా కట్టారు. బ్యాంకుకు దగ్గరగా ఉంటుందని 2 నెలల క్రితమే వేణు కూడా ఈ ఇంటికి మారాడట. ఇల్లు నాకు బాగా నచ్చింది. 2 రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధని. మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న 4 రోజులు వేణు ఇంట్లో నుంచి క్యారియర్ వచ్చింది. మాతో పాటే మీరు పప్పన్నమే. అంత మొహమాట పడకండి వదినా అని అంటూ వరుస కలిపి మరీ భర్తంత కలుపుకోలుతనం ఆమె కనపరిచింది. వేణు భార్య కమల. మా గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి పిల్లవాడి స్కూల్ అడ్మిషన్, పోస్ట్ ఆఫీస్లో అడ్రస్ ఎంట్రీలు చేయించటం నాతో కూడా తిరుగుతూ వెంటే ఉన్నాడు. ఎంత విసుగు తెప్పించే కార్యక్రమమైనా మనకు సాయంగా ఇంకొకరు ఉన్నారంటే అది ఎంత తేలికగా హాయిగా అనిపిస్తుందో నాకప్పుడే అనుభవమయ్యింది. ఒకరి మీద ఒకరికి సద్భావం కుదిరినట్లుగా చెలిమి మొలకత్తటమే కాదు చిగుళ్ళు కూడా వేసింది. మా స్నేహం అలా ఎదిగింది. సంత రోజు వాళ్ళ కూరలతో పాటు మాకు కూడా ఒక బ్యాగ్ తెచ్చి పడేసేవాడు వేణు. మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళ హేమంత్కు కూడా ఫీజు కట్టేయమని ఇచ్చేవాడు. మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం. తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేశారు. ఉదయం వాకింగ్లో ఆహ్లాదం, సాయంత్రం పార్కులో బెంచ్ మీద కబుర్లు, రిలాక్సేషన్, తోడు ఒకరున్నారు అనే ధైర్యం, మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సహచర్యంలో లభించాయి. మా కుటుంబాలు కూడా పాలు నీళ్లలా కలిసిపోయాయి. వేణు వాళ్ళమ్మ భగీరథమ్మ గారు వర్ధినిని నా కూతురు లాంటిదని నన్ను అమ్మ అని పిలవమని అనేవారు. ఎవరు థియేటర్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం. కలిసి మెలిసే ఉండేవాళ్ళం. బంధువులకు మించిన ఆత్మీయులు పొరుగువారని. పొంగిపోతున్న మా మధ్యన ముసలం పుట్టడానికి రానే వచ్చింది. ఆ రోజు ఉదయం తుఫాను తీసుకొస్తున్నట్లుగా ఇంట్లోకొచ్చిందో అమ్మాయి. హలో అన్నయ్య, అలా చూస్తున్నారేమిటి? నేను మీ చెల్లెల్ని గుర్తుపట్టారా అని అంది నన్ను తికమక పెట్టేస్తూ. ఆ వెంటనే సర్లేండి ఆలోచిస్తూ ఉండండి, లోపల వదిన్ని టిఫిన్ అడిగి వస్తాను అని అంటూ వంటగది వైపు ఎగిరి వెళ్ళిపోయింది. అప్పుడొచ్చారు భగీరథమ్మ గారు నవ్వుతూ. హడలగొడుతుందా? అది మా అమ్మాయి పరిమళ. ఎప్పుడూ అంతే, ఒట్టి అల్లరి పిల్ల. ఫ్రెండు పెళ్ళి ఈ ఊళ్ళోనెనట. మనతో ఉండొచ్చు అని ముందే ప్రయాణం పెట్టుకుంది. చెప్పా చేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది. ఇంటికొచ్చేసరికి నడిరాత్రి 12 గంటలైంది. చెప్పి రాకూడదా అని అంటే, ఏ హారతి రెడీ చేసేదానివా అంటుందని అన్నారావిడ మురిపెంగా నవ్వుతూ. వేణు చెల్లెలు పరిమళ నిజంగానే చాలా చలాకీ అమ్మాయి. నిమిషానికోసారి మా వాటాలోకి వచ్చేసి పదే పదే నన్ను అన్నయ్య అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెలు లేని లోటు తీర్చేసింది. నువ్వచ్చం పాత సినిమా హీరోయిన్ అంజనీదేవిలా ఉంటా వదినా. అబ్బా, ఇల్లంతా నీటుగా పెట్టుకున్నావో. పాలొలక పోస్తే ఎత్తుకోవచ్చు తెలుసా? ఓ ఇల్లాలి మనసు రంజింపచేయటానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్స్ అవసరం లేదు.
మా వర్ధని ప్రసన్నమైపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను. మా పడక గదిలోకి ఇతరులు రావటం కానీ, మా మంచం మీద కూర్చోవటం పడుకోవటం కానీ వర్ధనికి అస్సలు గిట్టదు. వాళ్ళకి అర్థమయ్యేలా ఏదోలాగా తన ఇష్టాన్ని బయట పెట్టేస్తుంది. పరిమళ చాలా చనువుగా మా బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. బీరువా తీయించి చీరలు నగలు చూసేస్తుంది. నీ సెలక్షన్ సూపర్ వదినా అని అంటూ బెడ్ మీద వాలిపోతుంది. అసలు గమ్మత్తేమిటంటే ఈ చర్యని నవ్వుతూ చూస్తూ ఉండిపోతుంది. వెంటనే కళ్ళెగరేశాను. ఏంటి కదా అని అన్నట్లు. ఏమోనండి, ఏం మెస్మరైజ్ చేసిందో కానీ ఆ అమ్మాయిని ఏమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది. ఆ మాట మాత్రం నిజం. తను చెయ్యాలి అని అనుకున్నది మన ఇష్టాన్ని బయట పెట్టేలోగానే ఆమె చేసేస్తూ ఉంటే ఏమనగలం, ఎలా కాదనగలం? పరిమళ అలాంటి ఎరకాటంలోనే పెట్టేసింది. ఒకసారి ఎలా ఉన్నానొదినా, మెరూన్ కలర్ పట్టుచీర, తలనిండా పూలు, చక్కగా ముస్తాబై వచ్చింది పరిమళ. రాత్రి 11 గంటలకట. స్నేహితురాలి పెళ్లి ముహూర్తం. తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైపోతుంది. బ్యాంక్ నుంచి వచ్చి పడక కుర్చీలో రిలాక్స్ అవుతున్నాను. టీ అందిస్తుంది వర్ధని. నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావేమిటి ముచ్చటగా చూస్తూ అంది. హారం బాగుందా? చాలా బాగుంది. ఆ చెవులకు కొంచెం వేలాడే మోడల్ ఉంటే బాగుంటుందేమో. కొంప మునిగిందక్కడే. అవును కదా, మరింకా నువ్వు అలాగే ఉంటావేంటి? పద, నీ బుట్టలోలకలు తెచ్చివు మరి. వర్ధనని బలవంతాన బెడ్రూంలోకి తీసుకుని వెళ్ళి 10 నిమిషాలలో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తలోపుకుంటూ బయటకొచ్చి, బాయ్ అన్నయ్య, తెల్లవారుజామునే లేపుతాను, సెండ్ ఆఫ్ ఇవ్వాలి అని అంటూ గాలి దుమారంలా వెళ్ళిపోయింది పరిమళ. ఆశ్చర్యం నుంచి తేరుకొని అలాగే చూశాను వర్ధని వివర్ణ ముఖాన్ని. చాలా బాధేసింది. వాళ్ళమ్మమ్మవి ఆ బుట్టలు. అవంటే వర్ధనికి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అది తెలిసి ఆ బుట్టలు చాలా ఖరీదైనవి, జాగ్రత్త సుమా అని చెప్పి మరి పెళ్ళి కానుకగా ఇచ్చిందావిడ. వర్ధనికి అవంటే ప్రాణం. వాటిని ఎవరినీ తాకనివ్వదు, అసలు పెట్టుకోనివ్వదు కూడా. అలాంటిది ఒకరోజు ఓపిక పట్టు ఓదార్పుగా చూశాను. తెల్లవారుజామున వేణు పరిమళ తలుపు కొట్టారు. ప్రసన్నంగానే బాయ్ చెప్పింది వర్ధని నాతో పాటే. కానీ ఆ కళ్ళు ఇంకెందుకోసమో ఎదురు చూస్తున్నట్లుగా తారసపడ్డాయి. పూర్తిగా తెల్లారింది. పొద్దెక్కుతుంది. వర్ధని సహనం అడుగంటుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలవుతున్నాయి. ఆ హద్దు కూడా దాటిందనుకుంటా. హాల్లోకి విసురుగా వచ్చి, వాళ్లకు కాస్తన్న ఇంగితం ఉండక్కర్లేదా? తీసుకెళ్లిన వర్ధని వాక్యం పూర్తి చేయలేదు. వచ్చేశారు భగీరథమ్మ గారు. నేను చెబుతూనే ఉన్నానమ్మాయి, ఎరువు సొమ్ము బరువుచేటు అని. మొండి పిల్ల వింటుందా? అందరూ తనలాంటి వారే అని అనుకుంటుంది. నువ్వన్నమాట నిజమే. ఇంగిత జ్ఞానం ఉన్న పిల్లయితే నిన్ను బుట్టలు అడిగేదే కాదు, జాగ్రత్త లేకుండా ఉండేదే కాదు. ఏమీ అనుకోకు. రాత్రి పెళ్లిలో నీ బుట్టొకటి పోగొట్టుకున్నదట. మరేమీ పర్వాలేదు, నువ్వేమీ బెంగ పెట్టుకోకు. మహేశ్వరి ఫ్యాన్సీ షాపులో అంతకన్నా కొత్త మోడల్స్ చూశాను అని అంది. నీకిష్టం వచ్చినవి తెచ్చుకో, 200 ఎక్కువైనా పర్వాలేదు అని అందావిడ. నిష్ఠూరానికి కోపం కలగలిపి ఉలిక్కిపడ్డ ఇద్దరం, అవి ఫ్యాన్సీవి కావండి, ప్యూర్ గోల్డ్వి. ఆ కెంపులు పచ్చవి కూడా జాతివి. కెవ్వున కేక పెట్టినట్లే అంది వర్ధని, ఆవేశం ఆపుకోలేక. ఈసారి ఉలిక్కిపడటం భగీరథమ్మగారి వంతైంది. మా నడుమ అగాధం ఏర్పడటానికి అదే మొదలు. మా ఇద్దరి వంటగదుల మధ్య ఒక పల్చటి గోడ అడ్డంగా ఉంటుంది. ఆ గోడకి చెవి ఆంచి వింటుంది వర్ధని. ఎప్పుడు లేని అలవాటేమిటి? చిరాగ్గా అన్నాను. వాళ్ళని బట్టే అలవాటు మారింది. ఆ పెద్దావిడ ఏమంటుందో విన్నారా? నాకు బుద్ధి లేదట. అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వటం నాదే తప్పట. కోడలు ఆవిడ ఏమంటుందో తెలుసా? అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావటం లేదు. మనం వినాలి అని అన్నట్లుగా అనిపించింది నాకు. నిర్ఘాంతపోయాను. ఆ సాయంత్రం అలా బజారు దాకా వెళ్ళొద్దాం పదా అని వేణుని గోల్డ్ షాపుకి తీసుకెళ్లాను. అక్కడ షావుకారికి మిగిలిన జుంకాని చూపించారు. నా ఉద్దేశం
అవి బంగారపవే అని నిరూపిద్దామని మాత్రమే. కానీ అంతలోనే వేణు దాని జత చేయాలంటే ఎంతవుతుందో చెప్పండి అని అన్నాడు. షాప్కొచ్చింది అందుకోసం కాదని నేనెంత చెప్పినా నమ్మడే. పర్వాలేదులేరా, సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పడటంలో తప్పులేదు అని అన్నాడు. తల తాకట్టు పెట్టైనా సరే వీలైనంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను, నన్ను నమ్ము అనేసి నన్ను షాపు దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఆ తర్వాత అతన్ని పలకరించిన ముక్తసరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు. నిన్నటి దాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి బైక్ మీదే బ్యాంకుకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు. పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్ దగ్గరికి వచ్చేసే వేణు నేనెవరో తెలియనట్లుగా నా పక్క నుంచే వెళ్ళిపోతున్నాడు. కృష్ణార్జుల మధ్య చిచ్చురేపింది ఎవరో అని గొసగొసలు వింటుంటే ప్రాణప్రదమైనది ఏదో పోగొట్టుకున్నట్లుగా దిగులుగా ఉంటుంది. కొంతమందిని అప్పు అడిగినట్లుగా, లోన్కి అప్లై చేసినట్లుగా తెలిసి నా ప్రాణం గిలగిలలాడింది. నువ్వేమీ ఆ నగ చేయించక్కర్లేదు, నాతో మునుపట్లా ఉండు అని ప్రాధేయపడాలి అని అనిపిస్తుంది. ఊరుకోండి, రూపాయా లక్షల ఖరీదు, మళ్ళీ మనం చేయించుకోగలమా? ఏం పర్వాలేదు, ఇవ్వనివ్వండి నిక్కచ్చిగా చెప్పింది వర్ధని. అది తన సొమ్ము, మాట్లాడలేకపోతున్నాను. రాను రాను పక్క వాటానైనా మనుషుల మధ్యన మందపాటి తెర. మా వాడు హేమంత్ కలిసి ఆడుకుంటూ ఉంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తుందట. ఒకసారి వేణుకి జ్వరం వస్తుంది అని పని మనిషి అంటుంటే ఆ మాట విని ఆగలేక చూద్దాము అని వెళ్ళాను. భగీరథమ్మ గారు గుమ్మంలోనే ఎదురైంది. నిద్రపోతున్నాడు నాయనా అని అంది గడపలో అడ్డంగా నిలబడి. ఇక వెళ్ళమన్నట్లు. నేను హతాశున్నైపోయాను. ఏదైనా అవసరం వస్తే పిలవండమ్మా అని మాత్రమే అన్నాను. వద్దులే నాయనా, ఇప్పటికే రుణగ్రస్తులం అయ్యాము కదా అని అంది ముఖం ముడుచుకొని. ఇక ఈ వేషాలకి తోడు పని మనిషి ఇంకా పొరుగింటామే మరో 2 సమిదలు వేస్తున్నట్లుగా ఉన్నారు. మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట. సొమ్మిచ్చి చెడిపోయాం అని గొణుగుతుంది వర్ధని. ఏమైనా అనుకొని నాది నాకిస్తే చాలు అని దేవుడికి మొక్కుకుంటుంది. వారం రోజులు జరిగింది. శనివారం నాకు ఆఫ్. ఇంట్లోనే ఉన్నాను. భగీరథమ్మ గారు చరచర ఇంట్లోకొచ్చారు. ఇదిగో వర్ధని, నీ లోలాకు పట్టు చెరకు చిక్కుకుందట. హడావుడిలో ఆ పిల్ల చూసుకోలేదు. వాళ్ళ మరిది వస్తుంటే పంపించింది పరిమళ అని అన్నారు. ఆనందంగా ఆవిడ చేతిలో బుట్ట చూసి వర్ధని ముఖం విప్పారింది. అక్కడితో కలతలు తీరిపోతాయి అని ఆశపడ్డాను. ఎదురు చూశాను కానీ మరో వారం రోజుల తర్వాత అగ్గి మీద గుగ్గిలంలా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు. నువ్వు నాకు స్నేహితుడివి కాదు, శత్రువ్వి. నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోనివ్వకుండా చేశావు. నువ్వు మిత్రదోహివి అని పిడుగుల వర్షం కురిపించాడు. ఊహించని శరాఘాతం వేణులో. ఎప్పుడూ చూడని భీకర ఆకారం. కారణం చెప్పకుండా ఏమిటా దూకుడు అని కొద్దిగా కోపం కూడా వస్తుంది. ఆయనలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మనరే అని అంటుంది భర్తని. మా మర్యాద మంట కలిసిన వాళ్ళకి మర్యాద మేమెందుకివ్వాలి? నీ బోడి లోలాకు దాచేసుకుని పోయిందన్నామా? తప్పక బయట పెట్టామా? నోరెలా వచ్చింది అంత అపవాదు వేయటానికి? రొసరొస వచ్చి అందుకున్నారు భగీరథమ్మ గారు. మేము అనలేదు అని అన్నాం. నిప్పు లేనిదే పొగెలా వస్తుంది? ఒక్కొక్కరు వచ్చి మీరు ఇలా చేశారట కదా అని అడుగుతుంటే ప్రాణం చచ్చిపోతుంది అని అన్నారు. ఎవరలా అన్నది అని అంటే జవాబుండదు. ఎన్ని నోర్లు, ఎన్ని చెవులు దాటొచ్చిందో ఎవరైనా చెబుతారు. ఎవరిస్తారు సాక్ష్యం? సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్ళకి నమ్మకం ఎక్కువ. జగడం ముదిరింది, హద్దు దాటింది. మాటకి మాట. వాళ్ళు 4 అన్నారు, మేము 10 అన్నాం. బలహీన క్షణంలో సహనం కోల్పోయి మీరన్నది నిజమే, నిప్పు లేనిది పొగరాదని నిజమేనేమో. మీరు ఆ పని చేసి ఉండకపోతే ఉలికెందుకు అని మాట తూలాను. ఆ మాటతో దిమ్మెర పోయినట్లుగా అయ్యాడు వేణు. మరుక్షణం తేరుకొని చిచి, నీ ముఖం చూడటం పాపం మరి అని అంటూ కళ్లకు చెయ్యడ్డం పెట్టుకుని వెళ్ళిపోయాడు. రొసరొసలాడుతున్న తల్లిని వెంటబెట్టుకొని 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 3వ రోజు సెలవులు తర్వాత బ్యాంకుకు వెళితే తెలిసింది
వేణు లాంగ్ లీవ్ పెట్టాడని, రిక్వెస్ట్ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టాడని. అప్పుడలా దూరమైన నా స్నేహితుణ్ణి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. ఏదో తెలియని వైరాగ్యం. జీవితపు చర్మాంకంలో గతంలో తప్పొప్పుల సమీక్ష, ఎన్నో అనుభవాలు, చేసిన పొరపాట్లకి చెల్లించుకున్న జరిమానాలు, తొందరపాటులో పోగొట్టుకున్న వరాలు. అలా కాలదన్నుకున్న ఆ ఒక్క వరం వేణు మైత్రి. ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకొని శాంతంగా ఆలోచించుకొని ఉంటే, పుట్టిందంటే పురుగులు పట్టాయని, కథలలాగా లాగితే అసలు విషయం ఏమిటో తెలిసిపోయేది కదా. ఫూలిష్గా చెప్పుడు మాటలు మాట్లాడుతూ ఇలా దూరంగా కూర్చోవలసిన అగత్యం ఉండేది కాదు కదా. ఇప్పుడు మాత్రం ఏమిటి? ఎవరాపారు నన్ను? అపురూపమైన స్నేహాన్ని చిన్న శంకతో వాడు. క్షణికావేశంలో మాట జారి నేను చేజార్చుకున్నాము అనే గతంలో తరచి ఎంతలా వగచాను. తీరా ఎదురుపడితే ఎందుకా బెంకం? అతనే దగ్గరికి రావాలని పంతమా? వయసు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన క్షణికావేశాలు ఇంకా అలాగే ఉన్నాయా? వయసు పైబడి వృద్ధులం అయ్యాం కదా. ప్రవచనాలు ఎన్నో విన్నాం కదా. జ్ఞాన వృద్ధుణ్ణి కాలేకపోయానా? ఈ భూమి మీద ఉండేది ఒక 4 రోజులే కదా. అది తెలిసిన అహంభావం, అహంకారం నాలో అణగలేదా? దిగ్గున లేచాను. నెమ్మదిగా వేణు దగ్గరగా వెళ్ళాను. భుజం మీద చెయ్యి వేశాను. ఆప్యాయంగా, వేణు, నా మీద కోపం ఇంకా పోలేదా? తలెత్తిన వేణు కళ్ళ నిండా స్నేహామృతం. మరో నిమిషం నేను వేణు పరిష్వంగంలో ఉన్నాము. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.